హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి అపురూపమైన నవల ఆరాధనను ఆస్వాదిస్తున్నాం. 4వ భాగంలోకి ప్రవేశించాం. ఇప్పటి వరకు జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందామా? మాటలు రాని మూగదైన నిరుపేద అన్నపూర్ణ అనంత్కి 2వ భార్యగా వచ్చింది. ఇంటిని అద్భుతమైన రీతిలో చక్కదిద్దుకుంటూ, సవతి బిడ్డల్ని ప్రేమగా ఆదరిస్తూ, ఇంటికి దీపం ఇల్లాలన్నట్లుగా మెలుగుతూ, ఇంటిలో శాంతి సౌఖ్యాలు నెలకొనేలా ప్రవర్తిస్తూ ఉంది. ఉత్కంఠభరితమైన ఈ 4వ భాగంలో అన్నపూర్ణ జీవితం ఏ మలుపు తిరుగుతుందో చూసేద్దామా? పదండి మరి, ఇక ఆలస్యం ఎందుకు? అయ్యయ్యో, ఏం పని చేసావురా బాబు? ఇలాగేనా చేసేది? పప్పులో నీళ్లు పోస్తారుట్రా వెధవా, అంతా పాడైపోలేదా? వంట ఇంట్లోంచి లక్ష్మి పెడుతున్న కేకలకి ముందు గదిలో అనంత వస్తువులు సర్దుతున్న అన్నపూర్ణ చేతిలో పని వదిలేసి చటుక్కున వంట ఇంటివైపు పరిగెత్తుకొచ్చింది. లక్ష్మి బాబుని రెక్కపట్టి యువతలకు లాక్కొచ్చి వాడి వీపు మీద ఒక్కటి వేసింది. ఆరిందాలా కళ్ళెర్ర చేస్తూ, దొంగ విధవ, రోజురోజుకి నీ అల్లరి ఎక్కువైపోతోంది, పిచ్చి వేషాలు నువ్వును అంది. అన్నపూర్ణ లోపలికి వెళ్ళింది. ఆ రోజు ఇంట్లో నెలకి సరిపడా సరుకులు తెచ్చింది అన్నపూర్ణ. కందిపప్పు ఇప్పుడు తెచ్చింది, ఇంత క్రితం ఇంట్లో ఉన్నది కలిసి 4-5 సేర్లకు పైనే ఉంది. పప్పు నిండా రాళ్లే. ఏకంగా అదంతా బాగుచేసి పైన పెడదామని అనుకున్న అన్నపూర్ణ ఒక గిన్నెలో పోసి తలుపు ప్రక్క మూలగా పెట్టింది. ఉదయం త్వరగా వంట పని ముగించుకుని బజారుకు వెళ్ళి రావటంతో అనంత్ గది సర్దడానికి వీలు కాలేదు. మళ్ళీ అతను భోజనానికి వచ్చేస్తాడు. గబగబా గదంతా నీట్గా సర్ది ఊడ్చి చెత్త పారబోసి వచ్చే లోపల బాబు ఈ పని చేశాడు. భోజనాల గదిలో కూర్చుని కాపీ వ్రాస్తున్న లక్ష్మి మంచినీళ్ల కోసం వంట ఇంట్లోకి వచ్చేసరికి బాబు చెంబుతో నీళ్ళెత్తి పప్పులో పోస్తున్నాడు. లక్ష్మి వెంటనే వాణ్ణి కసిరి చేయి పట్టుకుని గుంజి యువతలకు లాక్కొచ్చింది. నేనేం చేశానంటీ? పప్పు కడుగుతున్నాను అంతేగా. లక్ష్మి అరుపులతో బెదిరిపోయిన బాబు ఓ మూలుగా వెళ్ళి నోట్లో వేలు వేసుకొని నిలబడి బెదిరి చూపులతో అన్నాడు. చిన్నపిల్లాడు, పసి మనసు, వాడికేం తెలుస్తుంది? వాడున్నాడనే సంగతి మర్చి కింద అందేలా పెట్టడం నాదే తప్పు. అన్నపూర్ణ ఉసూరుమంటూ పప్పు గిన్నెలో నీళ్లుంచి పప్పంతా చాట్లోకి తీసుకుని ఓ గుడ్డ తీసుకుని పైకి డాబా మీదకు వెళ్ళింది. డాబా మీదైతే ఎండ గాలి ధారాళంగా వస్తాయి. చప్పు నిండుతుంది. బాబుకి అందే అవకాశం ఉండదు. పిన్ని ముఖ కవళికలను బట్టి తన మీద బాగా కోపం వచ్చిందని అర్థం చేసుకున్న బాబు దగ్గరకొచ్చి ఆమె కొంగు పట్టుకున్నాడు. వెంట పైకొచ్చాడు. ఆమె 1-2 సార్లు వదిలించుకోవాలని చూసింది కానీ సాధ్యం కాలేదు. ఆమె వెంటే పైకి వెళ్తున్న బాబుని చూస్తూ లక్ష్మి అంది, దొంగ వెధవ, నాన్న రాని, చెప్పకపోతే చూడు. అన్నపూర్ణ చప్పున లక్ష్మి వైపు తిరిగి అలా చేయవద్దు అన్నట్టు చూసింది. లక్ష్మి నిర్లక్ష్యంగా చూసింది. మధ్య నీదేమిటి? మా నాన్న, మా బాబు, మా పప్పు, నా ఇష్టం. నువ్వెవరు మధ్యన వద్దనడానికి? అన్నపూర్ణ కొడతా అన్నట్లు చేయెత్తి చూపించింది. ఏంటి, నన్ను కొడతావా? అవును, ఫిడిమని ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను జాగ్రత్త అన్నట్టు చూసింది అన్నపూర్ణ. లక్ష్మి 2 చేతులు నడుం మీద పెట్టుకొని గుడ్లు పెద్దవి చేస్తూ, ఏమిటి, నువ్వు నన్ను కొడతావా అంది. అవును అన్నట్టు తల ఊపిన అన్నపూర్ణ లక్ష్మి ముఖంలో కనబడుతున్న ఆశ్చర్యం కోపం చూసి రాబోతున్న నవ్వు దాచుకోవటానికి మొహం చటుక్కున పక్కకు తిప్పుకొని పైకి వెళ్ళసాగింది. బాబు పిన్ని పిన్ని అంటూ కొంగు వదలకుండా పైకొస్తున్నాడు. కొడుతుందట, కొట్టడం. ఓసి ముంగి మొహందాన, మా అమ్మ నాన్న లేరని
తెలిసి ఇట్లా అంటున్నావా? నాన్న రాని, నీ పని చెప్పకపోతే చూడు. క్రింద నుంచి లక్ష్మి అరుస్తోంది. అన్నపూర్ణ లక్ష్మి కేకలకి బాధపడలేదు, చికాకు పడలేదు. అప్పుడప్పుడు లక్ష్మి చేత అలా వాగించటం అన్నపూర్ణకి ఓ సరదా అయిపోయింది. ఇంత చిన్న వయసులోనే ఇంత గడసరి, పెద్దదైతే అమ్మో ఊళ్ళెలేస్తుంది అనుకునేది అన్నపూర్ణ. పైన డాబా మీద గుడ్డపరిచి చాటలో పప్పు దాని మీద ఆరబోసి వేళ్లతో ఆరదీస్తోంది అన్నపూర్ణ. పిన్ని, పిన్ని, నాతో మాట్లాడవా? నేను ఇంకెప్పుడు చేయనుగా. అన్నపూర్ణ కొంగుపట్టి లాగుతూ అన్నాడు బాబు. అన్నపూర్ణ నిజంగా కోపం వచ్చిన దానిలాగానే సీరియస్గా ముఖం పెట్టుకుంది. పప్పు ఆరబెట్టడం అయిపోయిన తర్వాత క్రిందకు దిగి వచ్చేటప్పుడు తల తిప్పి ఒకసారి వీధి గుమ్మం వైపు చూసింది అన్నపూర్ణ. అప్పుడే సందు మొగలో ఇంటికి తిరిగి వస్తున్న అనంత్ కనిపించాడు. అతను డాబా ఎక్కవద్దు అన్న తర్వాత తను మళ్ళీ ఎప్పుడూ డాబా మీద నిలబడి అతని దృష్టిని పడలేదు. అతను వచ్చేస్తున్నాడు. ఇంకా కాఫీ డికాషన్ తీయలేదు. అది జ్ఞాపకం రాగానే గబగబా క్రిందకి దిగి రాబోయింది. పిన్ని, పిన్ని అంటూ కొంగులాగాడు బాబు. అన్నపూర్ణ వంగి వాడి చేతిలోంచి బయట కొంగును బలవంతంగా లాగేసుకుంది. 4-5 మెట్లు కూడా దిగలేదు అన్నపూర్ణ. పైనుంచి దిగుతున్న బాబు కివ్వుమన్నాడు. అన్నపూర్ణ తిరిగి చూసే లోపలే మెట్లు దిగడంతో అడుగు తప్పిన బాబు శరీరం మెట్ల మీదకు జారి బంతిలా క్రిందికి దొర్లిపోయింది. కెవ్వుమన్న వికృతపు కేకతో అన్నపూర్ణ ఒక అంగకి 2 మెట్ల చొప్పున దిగుతూ కిందకొచ్చి మెరుపులా బాబును 2 చేతులతో పైకెత్తి గుండెలకు హత్తుకుంది. ఇంట్లోంచి లక్ష్మి కూడా పరిగెత్తుకొచ్చింది. ఏంటి, ఏమైంది బాబుకి, ఏమైంది అంటూ ఆమె దగ్గరగా వచ్చింది. బాబుకి ముక్కు మీద పై పెదవి మీద బలంగా గాయం తగిలినట్టుంది. బొటబొట రక్తం కారుతోంది. భయంతోనూ లేక దెబ్బ బలంగా తగలడం వల్ల బాబు శరీరంలో చైతన్యం లేదు. అన్నపూర్ణ ఇంట్లోకి వచ్చి గబగబా అల్మరాలో ఉన్న పౌడర్ డబ్బా తీసుకొని బాబు మొహం నిండా పోయసాగింది. అదే సమయంలో వీధి తలుపులు తెరుచుకున్నాయి. అనంత్ లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే నాన్నా అంటూ లక్ష్మి ఎదురు వెళ్ళింది. నాన్నా, బాబు చచ్చిపోయాడు, పిన్ని మేడ మీద నుంచి తోసేసింది ఏడుస్తూ అనేసింది లక్ష్మి. బాబు మాట పలుకు లేకుండా పిన్ని చేతుల్లో వేళ్లాడటం చూసేసరికి లక్ష్మికి భయంతో మతిపోయింది. బాబు! ఒక్క క్షణం కొయ్యబారిపోయినట్టు నిలబడిన అనంత్ మరుక్షణంలో అన్నపూర్ణ పక్కనున్నాడు. ఏమిటిది, ఏమైంది, ఎలా పడ్డాడు? అన్నపూర్ణ చేతుల్లోంచి బాబుని లాక్కొని 2 చేతుల మధ్య అడ్డంగా పడుకోబెట్టుకుని చూస్తూ అన్నాడు. బాబు ముక్కులో నుంచి కారుతున్న ఎర్రటి రక్తం చూడగానే అతని కళ్ళు చెదిరినాయి. పడ్డాడు నాన్న, పిన్ని తోసేసింది. మరే పప్పులో నీళ్లు పోసి పాడు చేశాడు, అందుకని. లక్ష్మి సంజాయిషి ఇచ్చేసింది. కాదు, నేను తొయ్యలేదు. అన్నపూర్ణ వేగంగా తల ఊపింది. అనంత్ అదేం పట్టించుకునే స్థితిలో లేడు. పసిపిల్లాడు, వాడి మీద నీ కోపం అంతా? ఉరిమినట్లుగా ఉంది అతని స్వరం. ఆ వెంటనే పిడుగుపడింది. అనంత్ చెయ్యి పైకి లేచి అన్నపూర్ణ చెంప చెళ్ళుమనిపించింది. అతని కళ్ళు అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లాయి. ఈ పిల్లల కోసమే నువ్వు ఇంటి అడుగు పెట్టావన్న సంగతి మర్చిపోకు. వీడు లేకపోతే నీ ముఖం చూసే అవసరం కూడా నాకుండేది కాదు అని కఠినంగానేసి అతను బాబుని భుజాన వేసుకుని లక్ష్మిని తీసుకుని పక్క వీధిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ ప్రాణం ఎగిరిపోయినట్లయి కొయ్య బొమ్మలా అక్కడే నిలబడిపోయింది. ఏంటసలు ఏమైంది అని ఆలోచించేందుకు రవంతైన శక్తి కూడా మిగల్లేదు. బాబు బ్రతుకుతాడో లేదో అని ప్రాణం విలవిల్లాడిపోయింది. ఈ పిల్లల కోసమే నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టావన్న సంగతి మర్చిపోకు. వీళ్ళు లేకపోతే నీ ముఖం చూసే అవసరం కూడా నాకు లేదు. అనంత కంఠం కోటి కంఠాలుగా మారి చెవుల్లో అరుస్తూ గంగ వెర్రులెత్తసాగింది. అరగంటలో తండ్రి పిల్లలు తిరిగొచ్చారు. బాబుని తన దగ్గరే పడుకోబెట్టుకున్నాడు అనంత్. బాబుకి గండం తప్పింది, పర్వాలేదు.
అనుకుంది అన్నపూర్ణ. లక్ష్మికి అన్నం పెట్టింది. అన్నం తిన్న తర్వాత లక్ష్మి కొద్దిసేపు తండ్రి దగ్గర కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్తూ అతని ఒడిలోనే నిద్రపోయింది. అనంత్ లక్ష్మిని తీసుకొచ్చి ఆ పిల్లల కోసం వేసిన పక్క మీద పడుకోబెట్టాడు. పిల్లలిద్దరినీ చూస్తూ చాలాసేపు జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది అన్నపూర్ణ. ఆమె వంట ఇంట్లో అతని భోజనం కోసం అన్నీ సర్దిపెట్టి ఎదురుచూస్తూ కూర్చుంది. అతను వస్తాడో రాడో తెలియదు. వెళ్ళి పిలిచే సాహసం లేదు. చాలా సమయం తర్వాత అతను వంట ఇంటివైపు వచ్చాడు. అతని అడుగుల చప్పుడు వినగానే అన్నపూర్ణ లేచి నిలబడింది. గుమ్మంలో నిలబడిన అతను కళ్ళెత్తి అన్నపూర్ణ వైపు శాంతం చూడకుండానే, నాకు ఆకలి లేదు, నేను భోంచేయను, నువ్వు తినేసి పడుకో అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతని వెనకే వెళ్ళాలని, జరిగిందంతా చెప్పాలని, అతన్ని ఎలాగైనా బ్రతిమాలి తీసుకొచ్చి భోజనం చేయించాలని ఆరాటపడుతున్న హృదయాన్ని నొక్కిపెట్టి అన్నపూర్ణ తలుపులు వేసి వచ్చి తను కూడా పడుకుంది. యువతల గదిలో చాప మీద అన్నపూర్ణ పడుకుంది. అవతల గదిలో కుర్చీలో అతను కూర్చునున్నాడు. ఇద్దరూ నిద్రపోలేదు. ఒకరిని బాధాపూరితమైన గతం పీడిస్తుంటే మరొకరిని భవిష్యత్తు ఏమిటా అనే భయం బెదిరించసాగింది. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నది ఒక గోడ మాత్రమే. అన్నపూర్ణకి ఆ గోడ మూగతనం అనే దుర్భేద్యమైన అడ్డుగోడగా అనిపించసాగింది. జీవితంలో మొట్టమొదటిసారిగా తన్ను మూగపిల్లని చేసినందుకు భగవంతుణ్ణి నిందిస్తూ ఏడవసాగింది అన్నపూర్ణ. లక్ష్మి ఇలా ఎందుకు చేస్తోంది? లక్ష్మి తన పట్ల కఠినంగా ప్రవర్తించడానికి ఇరుగు పొరుగు ప్రచారం చాలా ఉందని అన్నపూర్ణకి తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేకుండా ఉంది. ఇక్కడ కూడా అదే నిస్సహాయత్వం. అన్నపూర్ణ గుండెలు ఘోషిస్తున్న సముద్రాలైనాయి. మర్నాడు ఉదయం లేవగానే తండ్రి మెలకువ వచ్చిన బాబుని ఎత్తుకుని, ఎలా పడ్డావు, ఏమిటి అని యథాలాపంగా అడగగానే పిల్లాడు జరిగిందంతా చిన్న చిన్న మాటలతో చెప్పాడు. నువ్వే పడ్డావా? పిన్ని నిన్ను పడేయలేదు? తెల్లబోతూ అడిగాడు అనంత్. అడ్డంగా తలూపాడు బాబు. పిన్ని నన్నెందుకు పడేస్తుంది? పిన్ని మంచిది నాన్న, నన్నెప్పుడు ఎత్తుకుంటుంది. అమాయకంగా చెప్తున్న వాడి వైపు పరీక్షగా చూశాడు అనంత్. అక్కే మంచిది కాదు నాన్న, మళ్ళీ నువ్వు లేనప్పుడే పిన్నిని తిడుతుంది, వెక్కిరిస్తుంది. బాబుని అన్నపూర్ణ పడేయలేదా? లక్ష్మి అలా చెప్పిందే మరి. లక్ష్మిని పిలిచి అడిగాడు. ఇద్దరు పైకెక్కారు. దిగి వచ్చేటప్పుడు బాబు కింద పడ్డాడు. రక్తం చూసేసరికి నాకు భయం వేసింది. పిన్ని తోసి ఉంటుందనుకున్నాను అంది లక్ష్మి ఏమాత్రం నదురు బెదురు లేకుండా. బాబుకి పిన్ని అంటే ఎందుకింత ఇష్టమో లక్ష్మికి అర్థం కాలేదు. వాడికి బుద్ధి లేదు, చిన్నపిల్లాడు. అమ్మ చోటు తీసుకోవాలని వచ్చిందని తెలియదు, పాపం అనుకునేది. అనంత్ అన్నపూర్ణ ఆ రోజు ముఖాముఖి కలుసుకోలేదు. ఉదయం కాఫీ మాత్రమే తాగిన అనంత్ 10 గంటలకి టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి రాలేదు, సాయంత్రం కూడా రాలేదు. రాత్రి అతను వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. పిల్లలిద్దరూ అప్పటికే నిద్రపోయారు. ఆ రోజు బయటకు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటి ముఖం పట్టే వరకు అతనికి ఒక్క క్షణం తీరిక చిక్కలేదు. హోటల్ కట్టిస్తున్న ప్రొప్రైటర్స్ ఊరు నుంచి వచ్చారు. వాళ్లతో కలిసి అక్కడా ఇక్కడా తిరగడమే సరిపోయింది. సాయంత్రం అవగానే ఇంటికి బయలుదేరుతుంటే వాళ్ళు తమతో భోజనం చేయమని బలవంతం పెట్టారు. తప్పించుకోవడానికి వీల్లేకపోయింది. అన్నపూర్ణని చూడగానే అతనికి గుర్తొచ్చింది. ఒక్క నిమిషం ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళినట్లయితే బాగుండేది అనిపించింది. లోపలికి వచ్చి బట్టలు మార్చుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్న అతనికి అన్నపూర్ణ తువ్వాలు తెచ్చి అందించింది. నేను భోజనం చేయను, నువ్వు చెయ్యి అన్నాడతను. వంట ఇంట్లోకి వెళ్ళబోతున్న అన్నపూర్ణ గిరుక్కుని తిరిగి చూసింది. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అనంత్ గతుక్కుమన్నాడు.
రాత్రి నుంచి దుఃఖంతో వ్యధతో కుమిలిపోతున్న అన్నపూర్ణ హృదయం ఆ కళ్ళలో స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. పూర్ణ? అప్రయత్నంగా పిలిచాడతను. అలా ఉన్నావే, ఒంట్లో బాగాలేదా? అన్నపూర్ణ తల తిప్పుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది. అనంత్ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడన్న మాటే గాని అతని మనసంతా ఎలాగో ఉంది. నీరసంతో దించుకుపోయిన కళ్ళు, వ్యధతో కుమిలిపోయిన ముఖం, ఈ రెండు అతని కళ్ళెదుట మాటిమాటికి వచ్చి నిలిచి మిగతా ఆలోచనలన్నీ మారిపోయేలా చేస్తున్నాయి. అన్నపూర్ణ వాలకం చూస్తే మధ్యాహ్నం కూడా తిన్నట్టు లేదు. తను బయట పనులతో ఆ హడావిడిలో రాత్రి సంఘటనని అంతగా పట్టించుకోలేదు. దాదాపు మర్చిపోయాడు కూడా. కానీ ఇంట్లో ఉన్న అన్నపూర్ణ దానికి 1000 అర్థాలు కల్పించుకుంటూ బాధపడుతూ కూర్చున్నదేమో. అనంతకి హఠాత్తుగా అన్నపూర్ణ అంటే జాలి వేసింది. నిజానికి ఆ అమ్మాయి ఈ ఇంటికి వచ్చి బావుకున్నది ఏముంది? తన నుంచి శారీరకంగా ఎలాంటి ఆనందం లేదు. మానసికంగా సరీ. ఆర్థిక పరిస్థితుల ఒత్తిడి వల్ల సుఖమూ లేదు. పైగా మనసులో ఉన్నమాట పైకి చెప్పలేని మూగతనం. తను చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు. ఒకరి బాధలు ఇంకొకరి నెత్తిన రుద్ది వాళ్ళని పీడించడం ఏం న్యాయం? అన్నపూర్ణ పట్ల ప్రేమానురాగాలు లేకపోతే మానే, కనీసం జాలి చూపించడానికే. హఠాత్తుగా పిలిచాడతను. పూర్ణ? 10 నిమిషాల తర్వాత గుమ్మం బయట అన్నపూర్ణ కనిపించింది. కొంచెం మంచినీళ్ళివ్వు. అన్నపూర్ణ గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్ల గ్లాస్ అందుకుంటూ అడిగాడు, భోజనం చేశావా? వెంటనే సమాధానం రాలేదు. నిన్నే అడిగేది. చేశానన్నట్లు తల ఊపింది. నిజంగానే చెప్తున్నావా? మళ్ళీ సమాధానం రాలేదు. నేనన్నం తినకుండా నువ్వు తినడం ఎప్పుడు అలవాటు చేసుకున్నావు? అన్నపూర్ణ తలెత్తి చూసింది. నా దగ్గర అబద్ధమాడే ధైర్యం కూడా ఉందా నీకు? అన్నపూర్ణ తలదించుకుని ఊరుకుంది. వెళ్ళి భోజనం చెయ్యి. నీ బాలకం చూస్తుంటే ఉదయం కూడా తిన్నట్టు లేదు. అన్నపూర్ణ నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. పూర్ణ? వెనక నుంచి మృదువుగా పిలిచాడతను. అన్నపూర్ణ ఆగింది కానీ వెనక్కి తిరగలేదు. నిన్న నా నుంచి పొరపాటు జరిగింది. నా తొందరపాటు క్షమించు. అది మనసులో పెట్టుకోవద్దు, మర్చిపో. అన్నపూర్ణ ఆ పైన వినాల్సింది లేనట్టు వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 10-15 నిమిషాలు ఎదురు చూశాడు అనంత్. వంట ఇంట్లో ఎలాంటి శబ్దం రాలేదు. చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి మెల్లగా లేచొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి పొద్దుపోవటం వల్ల బయట కూడా ఎలాంటి శబ్దమూ లేదు. అడుగుల శబ్దం కానివ్వకుండా గుమ్మంలోకొచ్చి నిలబడ్డాడు అనంత్. అక్కడ కనిపించిన దృశ్యం చూసేసరికి అతని గుండెలు ద్రవించిపోయినాయి. వంటింట్లో కింద కూర్చుని ఉన్న అన్నపూర్ణ మోకాళ్ల మధ్య తలదాచుకుని 2 చేతులు మోకాళ్ల చుట్టూ పెనవేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ శబ్దం పైకి రాకుండా అణిచిపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తనకు తెలియకుండానే లోపలికొచ్చేసి అన్నపూర్ణ దగ్గరగా నిలబడ్డాడు అతను. దుఃఖం అనేది అందులో పంచుకోవడానికి ఎవరూ లేరని తెలిసినప్పుడు అదెంత భయంకరంగా ఉంటుందో అనంతకు బాగా తెలుసు. పూర్ణ? దగ్గరగా నిలబడి పిలిచాడు. అన్నపూర్ణ చటుక్కున తలెత్తింది. ఎర్రబడి వాచి ఉన్న ఆ కళ్ళల్లోకి రెప్ప వాల్చకుండా లోతుగా చూశాడు అనంత్. అనంత్ని అంత దగ్గరగా చూసిన అన్నపూర్ణకి క్షణంసేపు ఏం చేయాలో తెలియలేదు. తన కళ్ళని తానే నమ్మలేనట్టు వెర్రిగా చూసింది. మళ్ళీ వెంటనే తప్పు చేసిన దానిలా తల దించేసుకుంది. అతను మోకాళ్ల మీద కూర్చొని అన్నపూర్ణ తల మీద చెయ్యి వేస్తూ అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? తన స్పర్శ తగలటంతోనే అన్నపూర్ణ ఉలిక్కి పడడం అతను గమనించకపోలేదు. ఎంతసేపటికి ఎలాంటి జవాబు రాలేదు. నా నుంచి నీకేదైనా భరించరాని కష్టం కలుగుతోందా? చెప్పు. అన్నపూర్ణ లేదన్నట్లు తల ఊపింది. అనంత్ వంట ఇంట్లో నలుమూలలా కలయి చూశాడు. అంతటా నీట్గా సర్ది ఉంది. గిన్నెలు, ప్లేట్లు, చెంచాలు అన్నీ ఏవి ఎక్కడ ఉండాలో అక్కడున్నాయి.
ఇంట్లో 4 నౌకర్లుండి రాధ బ్రతికి ఉన్నప్పుడు కూడా ఇల్లు ఏనాడు ఇంత శుభ్రంగా ఉండేది కాదు. ఇంటి శుభ్రం విషయంలో నౌకర్ల మీద తను చీటికి మాటికి చిరాకు పడిన సంఘటనలు ఎన్నో అతనికి గుర్తున్నాయి. ఆ చిరాకు రాధ పోయిన తర్వాత మరీ ఎక్కువైంది. అన్నపూర్ణ వచ్చిన తర్వాత తను చికాకు పడటం చాలా వరకు తగ్గిపోయిందని అనంత్కి ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంటి విషయాల్లో 300 వరకు అన్నపూర్ణ తన మీద నుంచి భారం తొలగించి ఆమె మీద వేసుకుంది. అనంత్ కృతజ్ఞతతో నిట్టూర్పు విడిచాడు. లేచి నిలబడ్డాడు. అన్నపూర్ణ చెయ్యి పట్టి బలంగా పైకెత్తి లాగుతూ, పూర్ణ, నువ్విక్కడి నుంచి లే, నాతోరా. ఈరోజు నీకు కొన్ని విషయాలు చెప్తాను. అప్పుడు నీకింత బాధ కలగదు అన్నాడు. ఈరోజు రాధను గురించిన విషయాలన్నీ చెప్పేస్తాడు తను. తన మనసులో రాధకి ఎలాంటి స్థానం ఉందో, రాధని పోగొట్టుకున్న తను ఆమె మీద ప్రేమనంతా పిల్లల మీదికి మరలించుకొని వాళ్ళిద్దరినీ చెరో కన్నులా చూసుకుంటూ జీవితం ఎలా గడుపుకొని వస్తున్నాడో, వాళ్ళిద్దరిలో ఎవరికైనా కాస్త బాధ కలిగితే తన మనసు ఎలా విలవిల్లాడుతుందో, రాధా వియోగం మూలంగా తనకి బ్రతుకు మీద ఇచ్చ ఎలా నశించిందో అన్నీ చెప్పేస్తాడు. అన్నపూర్ణ అర్థం చేసుకుని ఇక ముందు ఇలాంటివి జరగకుండా, జరిగినా అశాంతి చెలరేగకుండా జాగ్రత్త పడుతుంది. అతను ఊహించినట్టు అన్నపూర్ణ లేవలేదు. చిన్న పిల్లలా తల వంచుకొని కూర్చున్న అన్నపూర్ణని చూడగానే అతనికి కూతురు లక్ష్మి జ్ఞాపకం వచ్చింది. అప్పుడప్పుడు తను కోరిన ఆట వస్తువులు కానీ రిబ్బన్లు కానీ తేనప్పుడు లక్ష్మి కూడా అచ్చు అలాగే అలిగి ముఖం ముడుచుకొని కూర్చుంటుంది. అచ్చు లక్ష్మిలా కూర్చున్న అన్నపూర్ణని చూడగానే అనంత్ మనసంతా అనుకోకుండా వాత్సల్యమయమైపోయింది. హఠాత్తుగా లక్ష్మిని ఎలా చేస్తాడో అలాగే చేశాడు. ఒక్క క్షణం వంగి 2 చేతులు అన్నపూర్ణ శరీరం చుట్టూ పెనవేసి పైకి ఎత్తేశాడు. అన్నపూర్ణ కెవ్వుమంది, గిలగిల్లాడింది. తనకేమైందో, తన శరీరం గాలిలోకి ఎందుకు లేచిందో గ్రహించే లోపలే అనంత్ ఆమెను యువతల గదిలోకి తీసుకొచ్చి చాప మీద దించాడు. చటుక్కున లేచిన అన్నపూర్ణ మెరుపులా అక్కడి నుంచి పారిపోబోయింది. ఆగు, వెళ్ళకు! అనంత్ జబ్బ పట్టుకుని బలంగా ఆపేశాడు. అన్నపూర్ణ అతని చేతిని విదిలించుకోవాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. నేను చెప్పేది విను. ఏం చెప్తాడు? రాధ ప్రాణమని, ఆమె స్మృతి మరవలేనని, మరో స్త్రీకి తన జీవితంలో స్థానం ఇవ్వలేనని ఇదేగా. అది అతను ప్రత్యేకంగా నోరు తెరిచి చెప్పాలా? ఇన్నాళ్ల సహచర్యంలో ఆ మాత్రం గ్రహించలేదా? తను మూగదైతే కావచ్చు, కానీ మూర్ఖురాలు కాదే. ఈ సంగతి అతనికెలా తెలుస్తుంది? మళ్ళీ లేవబోయింది అన్నపూర్ణ. అదిమి పట్టి ఆపేసిన అనంత్, ఇలా నా వైపు చూడు అని బలవంతంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూసింది. అన్నపూర్ణ కల్లో కూడా ఆశించని విషయం జరిగింది. అనంత్ కళ్ళలో ఆదరాభిమానాలు నిండుగా తొణికిసలాడుతున్నాయి. అన్నపూర్ణలో రగులుతున్న కోపం మంచులా చల్లబడిపోయింది. నిరాశ ఆవిరిలా అంతమైపోయింది. అతని చూపుల్లో కరిగిపోయినట్లయిన తను హఠాత్తుగా 2 చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ అమాయక హృదయంలో 1000 భావాలు ఉవ్వెత్తున కెరటాల్లా లేచిపడుతున్నాయి. మీరు రాధని మరవద్దు. మీ గతం నా కోసం మర్చిపోవద్దు. మీ జీవితంలో ఏ మూలగానైనా సరే నాకు కాస్త చోటివ్వండి. కొంచెం ఆప్యాయత పంచండి. మీరు నావారు కాకపోయినా నాకు పర్వాలేదు. నన్ను మీదాన్ని చేసుకోండి. భార్యగా చూడకపోయినా మిమ్మల్ని ఆరాధించే భక్తురాలిలా, మీ మంచిని కాంక్షించే మిత్రురాలిలా నన్ను స్వీకరించండి. నాకేమైందో నాకే తెలియడం లేదు. మీరు పంచుకునే జీవితం నాకు శూన్యంగా, నిరాశామయంగా అనిపిస్తోంది. అలా ఎన్నెన్నో మాటలు లోపల కొట్టుమిట్టాడుతున్నాయి. ఏ ఒక్కటి పైకి చెప్పే శక్తి లేదు. భగవాన్, నన్నెందుకు మాటలు రాందాన్ని చేశావు? నేనేం పాపం చేశాను? రోదిస్తున్న అన్నపూర్ణ తలని అనంత దగ్గరకు లాక్కుని గుండెల్లో హత్తుకున్నాడు. అతని చెయ్యి చాలాసేపు బుజ్జగిస్తున్నట్టుగా, ధైర్యం చెప్తున్నట్టుగా
అన్నపూర్ణ నుదురుని, చెంపల్ని నిమురుతూ, జుట్టుని సవరిస్తూ ఉండిపోయింది. కొద్దిసేపు అయ్యేసరికి 3 సంవత్సరాల నుంచి కఠోరమైన బ్రహ్మచర్యం అవలంబిస్తున్న అనంత్ శరీరం స్త్రీ స్పర్శ తగలగానే నరవాసన తగిలిన పులిలా ఆవురావురుమంది. ఒక్క నిమిషం సర్వం మరిచి వయసుకు బానిస అయిన అతను అన్నపూర్ణని కోర్కెలతో గుండెలకి అదుముకున్నాడు. ఆ రాత్రి నిజమైన భార్యాభర్తలు అయ్యారిద్దరూ. మర్నాడు అన్నపూర్ణ లేచేసరికి చాలా పొద్దెక్కింది. కిటికీలోంచి ఎండ వచ్చి మీద పడుతుంటే కంగారుగా లేచి కూర్చుంది. చాప మీద ఎర్రటి గాజులు పగిలి ముక్కలుగా కనిపించాయి. రాత్రి జరిగిన పాత సంఘటనకు సాక్షీభూతంగా కుడి చెయ్యి బోసిగా కనిపించింది. తుళ్ళిపడిన అన్నపూర్ణ బెదిరిన దానిలా గాజు ముక్కల వైపు చూసింది. ఆమె బొగ్గలు కెంపులైనాయి. అయితే రాత్రి జరిగింది యథార్థమేనా? కల కాదా? అన్నపూర్ణ చటుక్కున లేచి వంట ఇంట్లోకి పరిగెత్తుకొచ్చేసింది. ఈరోజు తను ఆలస్యంగా లేవటం వల్ల అనంత్ కాఫీకి ఆలస్యం అయిపోయింది. స్నానానికి నీళ్లు కూడా ఇంకా పెట్టలేదు. వంట ఇంట్లో చకచకా పనిచేస్తున్న అన్నపూర్ణకి చెవులు 2 అనంత్ అలికిడి కోసం ఎదురు చూడసాగాయి. అరగంట గడిచింది. గంట అయింది. అతని సవ్వడే వినరాలేదు. ఇంకా నిద్ర లేవలేదా అన్న అనుమానం వచ్చింది. ప్రాణమంతా బిగబట్టుకుని, సంకోచం వదిలించుకుని, సిగ్గును అణిచిపెట్టి, రోజులా సహజంగా ఉండాలని విశ్వప్రయత్నం చేస్తూ అన్నపూర్ణ అతి మెల్లగా అడుగు వేసుకుంటూ వచ్చి ముందు గదిలోకి తొంగి చూసింది. ప్రక్క మీద అనంత్ లేడు. కుర్చీలో కూడా లేడు. మరి ఏమైనట్టు? అన్నపూర్ణ కళ్ళు గదిలో చెప్పులుండే చోటికి మళ్ళినాయి. అక్కడ అతని బూట్లు లేవు. అంతేకాదు, వీధి తలుపు దగ్గరకు వేసుంది. అన్నపూర్ణ నిట్టూర్పు విడిచింది. అనంత్ నిద్రలేచి తను గాఢ నిద్రలో ఉండడం చూసి లేపటం ఎందుకులే అని బట్టలేసుకుని వెళ్ళిపోయాడన్నమాట. అప్పుడే నిద్రలేచి బయటకు వస్తున్న బాబు కళ్ళు నులుముకుంటూ పిన్ని అని పిలిచాడు. అన్నపూర్ణ చప్పున వెళ్ళి వాడిని ఎత్తుకుంది. అప్రయత్నంగా గుండెలకు హత్తుకుంది. ఈరోజు అన్నపూర్ణకి స్వర్గద్వారాలు తెరిచినట్టుగా ఉంది. లక్ష్మి కూడా లేచింది. మొన్న అనవసరంగా అబద్ధాలు చెప్పి అనంత్ మనసులో అపార్థం కల్పించిందనే కోపం హఠాత్తుగా మాయమైంది. ఈరోజు ఈ బిడ్డలిద్దరూ అన్నపూర్ణకి తన స్వంత రక్తంగానే కనిపిస్తున్నారు. అనంత్ మనస్సు రాధకు అంకితం అవ్వని పర్వాలేదు. ఈ చిన్న పిల్లలిద్దరితో పాటు తనకు కూడా అందులో కాస్త స్థానం ఇస్తే అంతే చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఆ రోజంతా అన్నపూర్ణ మనసంతా పురివిప్పిన అడవి నెమలిలా నాట్యం చేస్తూనే ఉంది. 12 గంటలకే వంట ముగించుకొని ఇల్లంతా చక్కగా సర్ది అనంత్ కోసం ఎదురు చూడసాగింది అన్నపూర్ణ. ఈరోజు అతను రాగానే వంగి అతని కాళ్ళకి నమస్కరిస్తుంది తను. ఏమిటిది, ఎందుకు అని ఆశ్చర్యంగా అడుగుతాడతను. తను కృతజ్ఞత నిండిన కళ్ళని ఎత్తి అతని వైపు చూస్తుంది. ఆ ఒక్క చూపుతో అతను తన హృదయం చదివేసేయగలడు. అనంత్ తెలివిగలవాడు, సూక్ష్మగ్రాహి, ఏదైనా ఇట్టే గ్రహించగలడు. కానీ అన్నపూర్ణ ఆలోచనలన్నీ వృధా అయినాయి. మధ్యాహ్నం భోజనానికి అతనింటికి రాలేదు. తొందర పని మీద ఉండిపోయి రాలేదని సరిపెట్టుకున్న అన్నపూర్ణకి సాయంత్రం అవుతుంటే అతన్ని చూడబోతున్నాననే ఆనందం అధికమైంది తప్ప తక్కువ కాలేదు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వచ్చాడు. అతని కోసం చూసి అలసిపోయిన అన్నపూర్ణకి అప్పుడప్పుడే నిద్ర రాసాగింది. ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో గభాలన లేచి ఒక్క ఉదుటను తలుపు తెరిచింది. ఎదురుగా అనంత్ నిలబడి ఉన్నాడు. వీధి దీపం అతని మీద పడుతూ ఉండడం వల్ల అతని ముఖ కవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖం కమిలిపోయినట్టుగా ఉంది. కళ్ళు లోపలికి గుంజుకుపోయినాయి. జుట్టు రేగిపోయింది, బట్టలు నలిగిపోయాయి. మనిషి నిటారుగా నిలబడటానికి శక్తి లేనివాడిలా గోడకు ఆనుకుని నిలబడ్డాడు.
ఉదయం నుంచి కలల అలల మీద పూల నావలా తేలిపోతున్న అన్నపూర్ణ హఠాత్తుగా ఒక్కసారిగా వాస్తవంలోకొచ్చింది. పూర్ణ? అతని కంఠం బొంగురుగా భారంగా ఉంది. మాట ముద్దగా ఉంది. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, నన్ను క్షమించు. రాత్రి పశువులా ప్రవర్తించాను. మాట పూర్తి చేయలేక చేస్తున్నట్టుగా ఓ వేలు ఆకాశం వైపు చూపించి, పైనున్న రాధకి, కింద ఉన్న నీకు ఇద్దరికి అన్యాయం చేశాను అన్నాడు. అన్నపూర్ణ వెనక్కి తగ్గి వెర్రిదానిలా చూస్తూ నిలబడింది. అనంత్ కొద్దిగా తూలుతూ లోపలికొచ్చాడు. గదిలోకి వెళ్ళబోయే ముందు క్షణం ఆగి అన్నాడు, అమ్మ బలవంతం మీద పిల్లల కోసం నీ మెళ్ళో తాళి కట్టాను తప్ప నిన్ను నేను ఏనాడు నా భార్య దృష్టితో చూడలేదు. నిజం. నాకు చాలా బాధగా ఉంది. భరించలేనంత నరకంగా ఉంది. గుండె పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇటువైపు తిరగకుండానే అలాగే నిలబడి వెనక్కి చేతులు పోనిచ్చి తలుపులు మూసేసి గడియపెట్టాడు. మూసుకుపోయిన తలుపులకెదురుగా శిలలా నిలబడిపోయింది అన్నపూర్ణ. రాత్రి జరిగిన దానికి అతను ఉదయం నుంచి పశ్చాత్తాపడుతున్నాడని, అందుకే ఇంటికి రావడం మానేశాడని అన్నపూర్ణకి మెల్లమెల్లగా తెలిసి రాసాగింది. కేవలం అమ్మ బలవంతం వల్ల పిల్లల కోసం నీ మెళ్ళో తాళి కట్టానే తప్ప నిన్ను ఏనాడు భార్యగా చూడలేదు. ఈ మాట ఎన్నిసార్లు చెప్తాడు? అన్నపూర్ణ చెవుల్లో వ్యధాభరితమైన ఆ కంఠం ఖంగుమని మారుమోగుతోంది. పరాయి స్త్రీని ఒళ్ళు తెలియని ఉద్రేకంతో బలవంతం చేసినట్లుగా బాధపడుతున్నాడు అతడు. అందుకే అంత సిగ్గుపడుతున్నాడా? అన్నపూర్ణ హృదయంలో గాలం వేసి తిప్పినట్టుగా ఉంది. ఉదయం నుంచి తనెంత ఆనందంగా ఉంది. కిందికి చూస్తూ అచేతనురాలైనట్టు నిలబడిపోయిన అన్నపూర్ణ ఒక్కసారి కళ్ళెత్తి గదివైపు చూసింది. మూసుకుని ఉన్న తలుపులు చుట్టూ బంధింపబడి ఉన్న ఆ గదిలా కనిపించడం లేదు అన్నపూర్ణకి. అనంత చుట్టూ భయంకరమైన గతం కోట గోడల దుర్భేద్యంగా ఎత్తుగా ఉంది. ఆ కోట గోడ తలుపులు మూసుకొని అతను ఒంటరిగా లోపల కూర్చున్నాడు. అన్నపూర్ణకి ఎలాగైనా సరే ఆ తలుపులు పగలుగొట్టాలని, ఆ గోడని విరగ్గొట్టి లోపలికి వెళ్ళాలని ఆవేశం వచ్చింది. ఒక్కసారిగా అవన్నీ ఛేదించుకుని లోపలికి వెళ్ళి ఒంటరిగా దుఃఖంతో ఉన్న అతన్ని హృదయానికి హత్తుకొని తల నిమరాలి, పసిపిల్లాడిని బుజ్జగించినట్లు బుజ్జగించాలి అని ఆరాటపడిన అన్నపూర్ణ హృదయం ఒక్కసారిగా మళ్ళీ చల్లబడిపోయింది. తనకేం మాటలొచ్చి ఉంటే, తనని భగవంతుడిలా అన్యాయం చేయకుండా ఉన్నట్టయితే అతనితో వాదించో, అతన్ని లాలించో, బెదిరించో, ఎలాగో అలా నీడలా వెంట ఉంటూ అతన్ని తను కోరుకున్న మార్గానికి తీసుకురాగలిగేది. ఇప్పుడు ఏమీ చేయలేదు. ఏది చేయడానికి తనకు శక్తి లేదు. తనలో అసలు ఇంత భావ సంఘర్షణ ఉన్నదన్న సంగతే అతనికి తెలియదు. తెలిసే క్షణం రానే రాదు. అన్నపూర్ణ నిస్సత్తువతో హఠాత్తుగా ప్రవాహంలా ముంచేస్తున్న నీరసంతో కాళ్ళీడ్చుకుంటూ తన గదిలోకి వచ్చేసింది. తర్వాత 4-5 రోజుల వరకు అనంత్ అన్నపూర్ణ వైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. పిల్లలతో కూడా ఆటపాటలు మానేశాడు. అన్నపూర్ణ కూడా సరిగ్గా అతని మనసులో భావం గమనించిన దానిలా అతనిటొస్తుంటే అటు తప్పుకునేది. ఈ విషయం 2 రోజులు గడిచిన తర్వాత కానీ అతను గ్రహించలేదు. అప్సర శరవేగంతో తయారవుతోంది. అనంత్ అజమాయిషీలో చాలా పెద్ద హోటల్ తయారవుతోందని, అది చాలా అందంగా ఉందని ఆ వీధిలో ఒకరిద్దరు వెళ్ళి చూసొచ్చి చెప్పడంతో ఆ మాట ఆ నోటా పాకి అన్నపూర్ణ చెవుల వరకు వచ్చింది. ఆ హోటల్ కట్టించే విషయంలో క్షణం విశ్రాంతి లేకుండా
అతనెంతో శ్రమపడుతున్నాడు. బయట పనిభారంతో అలసి ఇంటికి వచ్చిన మగవారికి ఇంట్లో ఆనందం లేకపోతే ఆ శ్రమ రెట్టింపై కృంగిపోతారని, నిరాశ నిస్పృహలు వారిని ఆవరించుకుంటాయని అన్నపూర్ణకి తెలుసు. కానీ ఎలా? అతను సాధ్యమైనంత వరకు ఇంటికి రాకుండా బయటే గడపడానికి ప్రయత్నిస్తున్నాడయ్యే. దానికి కారణం తనేనని గుర్తుకొచ్చేసరికి అన్నపూర్ణ హృదయం అలవిగాని బాధతో విలవిల్లాడుతోంది. అన్నపూర్ణ కోపమంతా అత్తగారి మీదకి మళ్ళింది. ఇద్దరి మధ్య వారధిలా ఉండే ఆవిడ ఇక్కడే ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడవే కావు. వయసులో ఉన్న వాళ్ళకి ఏకాంతం ఎంత ప్రమాదమో అన్నపూర్ణకి ఇప్పుడు స్వయంగా తెలిసి వచ్చింది. ఏం చేస్తుంది తను ఏం చేయగలదు? అనంత్ పెదవి కదిపి స్పష్టంగా నువ్విలా నడుచుకో అని చెప్తే అక్షరాల అలా ప్రవర్తించడానికి తను సిద్ధంగా ఉంది. కానీ అతని దర్శనమే కరువై మాటే బంగారం అయిపోయిందయ్యే. అతనికి శాంతి ఆనందం ఇవ్వాలని ఎంతగానో ఆరాటపడుతున్న అన్నపూర్ణ హృదయం ఇలాంటి ఆలోచనలతో అల్లకల్లోలమైన సముద్రంలా తయారైంది. ఆ వీధిలో ఉన్న స్నేహితులంతా లేత మనసులు సినిమా చూసి వచ్చారుట. చాలా బాగుందని అంతా చెప్తున్నారు. నాన్న నేను వెళ్తాను అంటూ ఆ రోజు ఉదయం లక్ష్మి మారాం చేసింది. వెళ్ళు, డబ్బిస్తాను అన్నాడు అనంత్. వాళ్ళంతా వాళ్ళ అమ్మ నాన్నలతో చూశారు. నన్ను నువ్వు తీసుకెళ్ళు, రేపు నేను కూడా మా నాన్నతో కలిసి చూశానని చెప్తాను అంది లక్ష్మి గునుస్తూ. అనంత్కి లక్ష్మి చిన్నారి మనసులో ఉన్న అసలు ఆరాటం అర్థమైంది. నేను కూడా వస్తా అంటూ బాబు గంతులేశాడు. సరే, సాయంత్రం త్వరగా వస్తాను, నువ్వు తమ్ముడు బట్టలు వేసుకుని రెడీగా ఉండండి అని చెప్పి అనంత్ వెళ్ళిపోయాడు. సాయంత్రం అతను వచ్చేసరికి పిల్లలిద్దరూ అప్పటికి గంట క్రితమే రెడీ అయ్యి తండ్రి కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అన్నపూర్ణ లక్ష్మి చేత కాఫీ పంపింది. మామూలుగా అయితే తనే స్వయంగా తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళేది. ఈ 4-5 రోజుల నుంచి లక్ష్మి చేత పంపిస్తోంది. లక్ష్మి అడుగులో అడుగు వేస్తూ ఎంత జాగ్రత్తగా తెస్తున్నా కప్పులో కాఫీ చింది గౌన్ నిండా పడింది. మీ పిన్ని ఏం చేస్తోంది? కాఫీ తెచ్చి ఇచ్చే తీరుబడి కూడా లేదా? అనంత్ కావాలనే కఠినంగా అన్నాడు. ఆ మాటలు అతను ఎవరిని ఉద్దేశించి అన్నాడో అవి ఆ వ్యక్తి చెవులను తాకాయో లేదో భగవంతుడికి తెలియాలి. కానీ ఆ చుట్టుపక్కలకు ఆమె వచ్చినట్టు ఎలాంటి అలికిడి వినిపించలేదు. అనంత్ తను కూడా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని వంట ఇంటి వైపు వచ్చాడు. అన్నపూర్ణ వంట పని అంతా అయిపోయినట్టుంది. వంట ఇంటి కిటికీ రెక్కగా అనుకుని నిలబడింది. నువ్వింకా తయారు కాలేదే? కోపంగా అడిగాడు అనంత్. అన్నపూర్ణ ఉలిక్కి పడిన దానిలా చూసింది. మాతో కలిసి రావడం నీకు ఇష్టం లేదా? లేక ప్రత్యేకంగా నీకు చెప్పలేదని నా మీద అలక వహించావా? అతని ధోరణి ఏమిటో బొత్తిగా అర్థం కాని దానిలా కళ్ళెత్తి చూసింది అన్నపూర్ణ. ఆ కళ్ళల్లో ఏదో అలసట, దిగులు చూసేసరికి అనంత్ కావాలని తెచ్చిపెట్టుకున్న కఠినత్వం కరిగిపోసాగింది. 5 నిమిషాల్లో తయారైరా, టైం అయిపోతుంది. గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఆదేశించినట్లుగానే అన్నపూర్ణ 5 నిమిషాల్లో తయారై బయటకు వచ్చేసింది. అలంకరణ అంటూ ఏదీ లేదు. ముఖం కడుక్కొని జడ వేసుకుని ఇస్త్రీది వాయిల్ చీర కట్టుకుని బయటకొచ్చింది. తలంటి పోసుకుని ఉండడం వల్ల జుట్టు వదులుగా చెంపల మీదికి జారుంది. ఆ ముఖానికి ప్రక్క పాపిడి వింత అందాన్ని తెచ్చింది. ఇల్లు తాళం వేసి భార్యతో పిల్లలతో మొదటిసారిగా ఎక్కడికో బయలుదేరి వెళ్తున్న అనంతిని ఆ వీధిలో అందరూ విచిత్రంగా చోద్యంగా చూడసాగారు. కాపురానికి వచ్చి ఇన్ని రోజులైనా ఆ వాడలో చాలామందికి అన్నపూర్ణ ఎలా ఉంటుందో తెలియదు. ఆమె ఏనాడు బయటికి రానే రాదు. ఒకవేళ తప్పనిసరిగా ఏదైనా పని మీద వచ్చినా ఎవరైనా చూస్తున్నారని తెలిస్తే మెరుపులా చటుక్కున ఇంటిలోకి పారిపోతుంది. వీధిలో నిలబడి ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళకి సైగలు చేసి చప్పున రమ్మని పిలిచి అన్నపూర్ణని అనంతని చూపించారు. పిల్లకే బంగారంలా ఉంది అనుకున్నారు కొంతమంది. పాపం మోగది కాబట్టి అతని జీవితంతో అలా కలిసిపోయిందేమో అన్నారు కొంతమంది. సినిమాలో కూర్చున్నప్పుడు అందరూ సినిమా చూస్తూ ఉంటే కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్న అనంత్ అన్నపూర్ణనే దీక్షగా చూడసాగాడు. ఆమె సర్వం మరచి సినిమా చూడటంలో నిమగ్నురాలైపోయింది. ఒంటి నిండా పమిట కప్పుకొని బుద్ధిమంతురాలిగా నిదానస్తురాలిగా కూర్చుని ఉంది.
అన్నపూర్ణ నోటికి మాట్లాడే శక్తి లేకపోయినా కళ్ళలో అన్ని భావాలు స్పష్టంగా కనపరచగల వింత శక్తి ఉంది. ఇప్పుడెంతో నిదానంగా ఎంతో సౌమ్యంగా ఉన్న ఈ అన్నపూర్ణ అవసరం వస్తే ఆడపులిలా చూడగలదు. కళ్ళతో నిప్పులు కురిపించి ఎదుటివారి ఆలోచన శక్తిని మార్చి భస్మం చేయగలదు. ఇంత క్రితం వంట ఇంట్లో దిగాలుగా నిలబడి ఉన్న అన్నపూర్ణకి ఈ అన్నపూర్ణకి పోలికలేదు. తను ఆలోచన లేకుండా మూర్ఖంగా ఇంట్లో వదిలేసి వచ్చినట్లయితే ఏ మూలనో తల వంచుకొని కూర్చుని ఏడుస్తూ ఉండేదేమో. అనంత్ దీర్ఘంగా శ్వాస తీసుకుని విడిచాడు. అన్నపూర్ణకి తన నుంచి అనురాగం లభించకపోవచ్చు కానీ మామూలు ఆదరాభిమానాలకు లోటు జరగకూడదు. తన హృదయం నిండా రాధమూర్తినే ప్రతిష్ఠించుకున్న మాట నిజమే. తాళి కట్టినందుకు ప్రతిఫలంగా భర్తగా నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించి తీరాలి. తనను పెళ్లాడటం అనేది మూగతనాన్ని మించిన మరో మహాదురదృష్టం అని అన్నపూర్ణ ఏనాడు అనుకోకూడదు. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుండగా దోవలోనే పిల్లలిద్దరూ నిద్రపోయారు. అన్నపూర్ణ ఇంటికి రాగానే చకచకా వాళ్ల పక్కలు సిద్ధం చేసింది. వాళ్ళలా నిద్రపోతుండగా సులువుగా బట్టలు మార్పించేసి బూట్లు విప్పి పడుకోబెట్టింది. అన్నపూర్ణ ఈ పనులు నెరవేర్చే లోపల అనంత్ భోజనం పూర్తి అయింది. వంట ఇంట్లో పని పూర్తి చేసుకుని పడుకోబోయే ముందు మంచినీళ్లు తెచ్చి అనంత్ గదిలో టేబుల్ మీద పెట్టి పోతుండగా అనంత్ అడిగాడు, ఎలా ఉంది సినిమా? బాగానే ఉంది అన్నట్టు తల ఊపింది. మంచినీళ్ళిచ్చి వెళ్ళిపో. గ్లాసులో పోసి తెచ్చి ఇచ్చింది. నీళ్లు తాగేసి గ్లాస్ తిరిగిచ్చేస్తూ, పూర్ణ, ఈ 4-5 రోజుల నుంచి నా ప్రవర్తన నిన్ను బాధ పెట్టిందా అని అడిగాడు. అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకు తెల్లబోయి చూసిందామె. అన్నపూర్ణ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎంతో మృదువుగా అన్నాడు అతను. పూర్ణ, నువ్వు సంతోషంగా ఉండాలి. నా దగ్గర ఉన్నంతవరకు నీకెలాంటి చీకు చింత ఉండకూడదు. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నువ్వు గ్రహించాలి. అన్నపూర్ణ రెప్పవాల్చకుండా అలాగే చూస్తోంది. అనంత్ అన్నపూర్ణ చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టుకుని వెనక్కి వాలి పడుకుంటూ, తలనొప్పిగా ఉంది, పట్టు కొంచెం అన్నాడు. నిట్టారుగా బిగబట్టుకుని ఉన్నట్టు కూర్చున్న అన్నపూర్ణ మాట్లాడకుండా ఇంకా అలాగే చూస్తోంది. అనంత్ నవ్వుతూ అన్నాడు, ఇష్టం లేకపోతే వద్దులే. అన్నపూర్ణ లేచి అతని తల దగ్గరగా కూర్చొని నుదుటి మీద చేయి వేసింది. నిజంగానే అతని నుదురు వేడిగా చెమట పట్టినట్లుగా ఉంది. అన్నపూర్ణ అలా తల పట్టుతుండగా అనంత్ మెల్లగా చేయి చాచి టేబుల్ లైట్ తీసేశాడు. అతని చేతులు అన్నపూర్ణ భుజాల చుట్టూ పడి దగ్గరకు లాక్కున్నాయి. మర్నాడు అన్నపూర్ణ ఊహించినట్లుగాని భయపడ్డట్టుగాని అనంతలో ఎలాంటి మార్పు రాలేదు. మామూలుగానే ఉన్నాడు. ఉదయం లేవగానే కాఫీ తాగుతూ పేపర్ చూసుకుంటూ పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుని రాత్రి సినిమా కబుర్లు అడిగాడు. వెళ్లే ముందు అన్నపూర్ణ దగ్గరకొచ్చి, మధ్యాహ్నం వీలైతే భోజనానికి వస్తాను, లేకపోతే రాను, నువ్వు తినేసి నా కోసం చూడొద్దు అని చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం నిజంగానే ఇంటికి రాలేదు. సాయంత్రం త్వరగా వచ్చాడు. పిల్లలకి ఆటలు నేర్పాడు. లక్ష్మి స్కూల్లో నేర్పిన పాఠాలు కనుక్కున్నాడు. ఆ రోజు తను కూడా పిల్లలతో పాటు త్వరగా నిద్రపోయాడు. గది తలుపులు బార్లా తెరిచున్నాయి. గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది. అనంత్ చదువుతున్న పుస్తకం చేతిలో అలాగే ఉంది. ఒక పక్కకు తిరిగి దిండు ముందేసుకున్నట్లు పడుకొని ఉన్న అతను గాఢ నిద్రలో ఉన్నాడు. అన్నపూర్ణ మెల్లగా లోపలికొచ్చి అతని చేతిలో పుస్తకం తీసేసింది. టేబుల్ లైట్ ఆపి తలుపులు దగ్గరగా వేసి వచ్చి పిల్లల పక్కన పడుకుంటూ ఉంటే ఆమెకి గుండెల మీద నుంచి కొండంత బరువు దింపుకున్నట్టు తేలికగా అనిపించింది. చాలు, ఈ మాత్రం చాలు నాకు అని పదే పదే అనుకుంది. రాజేశ్వరమ్మ తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత ఇంట్లో కనిపిస్తున్న చిన్న చిన్న మార్పులు గమనించకపోలేదు. అనంత్ ఇదివరకులా కాకుండా ఇప్పుడు భార్యని పూర్ణ అని పిలుస్తున్నాడు. ఇంటి విషయాలు ఏమైనా ఉంటే సలహా సంప్రదింపులు చేస్తాడు. తండ్రి ఏం నచ్చజెప్పాడో ఏమో లక్ష్మి ఇప్పుడు పినతల్లిని ఇదివరకంతగా ద్వేషించడం లేదు. అన్నపూర్ణ కూడా అనంత్ మనసు ఎరిగిన దానిలా
అతని కనుసన్నల్లో మెసులుతున్నట్టు ఎంతో వివేకంగా ప్రవర్తిస్తోంది. ఇదంతా చూసిన తర్వాత రాజేశ్వరమ్మకి ఇన్నాళ్లకి ఓ విధమైన నిశ్చింత కలగసాగింది. సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సూటిగా సాగిపోతోంది. ఇంట్లో అందరి ముఖాలు సంతోషాలు అనుభవిస్తున్నట్లు ప్రసన్నంగా కనిపించసాగినాయి. అనంత్ ఎంత తీరుబడి లేకపోయినా మధ్య మధ్యలో అలాగే వీలు చేసుకుని తల్లిని, భార్యని, పిల్లల్ని అక్కడికి ఇక్కడికి తీసుకువెళ్తూనే ఉన్నాడు. ఓ రోజు తల్లి, నువ్వు కట్టిస్తున్న ఆ హోటల్ ఏదో చాలా బాగుందని అందరంటున్నారా, మమ్మల్ని కూడా ఓసారి తీసుకెళ్ళి చూపించకూడదు అని అడిగింది. అలాగేనమ్మా, కొంచెం పని మిగిలింది, అది పూర్తి కాగానే తీసుకెళ్తాను అన్నాడు హోటల్. ఈ హోటల్ కట్టించడంలో అతను రాత్రింబవళ్ళు ఎంత కృషి చేశాడో, ఎంత కష్టపడ్డాడో భగవంతునికే తెలుసు. తన సమర్థతకి, నైపుణ్యానికి ఇది చక్కటి నిదర్శనం. కేవలం పలుకుబడితో, డాబు దర్పంతో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో తనలాంటి సామాన్యుడి ప్రావీణ్యాన్ని గుర్తించి అవకాశం ఇవ్వటం అనేది వాళ్ళ ఉదారత్వమే అయినా తన అదృష్టం కూడా అని చెప్పక తప్పదు. ఈ హోటల్ని చూసిన మరో ఒకరిద్దరిలో ఒకరు సినిమా హాలు కట్టిపెట్టమని, మరొకరు ఉండటానికి అందంగా ఉండే భవనానికి ప్లాన్ గీసి ఇవ్వమని అడుగుతున్నారు. అప్సరా హోటల్ పూర్తయితే తప్ప మరో పని చేపట్టనని అనంత్ ఖచ్చితంగా చెప్పేశాడు. పని వాళ్ళ మీద వీళ్ల మీద వదిలిపెట్టడం అతనికి ఇష్టం లేదు. సాధ్యమైనంత చౌకలో, వీలైనంత గట్టిగా కట్టించి పెట్టాలని అతని ప్రయత్నం. ఆ ప్రయత్నం, పని భారం వేరే వాళ్ళ మీద వదిలేస్తే సాధ్యం కాదని అతనికి తెలుసు. బయట అతను ఎంత కష్టపడినా ఇంటి దగ్గర అతనికి అన్ని విధాల విశ్రాంతి దొరకటంతో ఆ అలసటగా అనిపించడం లేదు. రాత్రిళ్ళు అతను ఎంత పొద్దుపోయి వచ్చినా స్నానానికి గోరువెచ్చటి నీళ్లు సిద్ధంగా ఉంటాయి. భోజనం వేడివేడిగా ఉంటుంది. స్నానం చేసి భోజనం కానించుకుని మల్లె పువ్వులా తెల్లగా పరిచి ఉన్న పక్క మీద వాలిపోగానే అతని కళ్ళు నిద్రాభారంతో మూసుకుపోతాయి. రాత్రంతా పట్టిన చక్కటి నిద్ర వల్ల ఉదయం లేచేసరికి అలసటంతా మాయమై హుషారుగా ఉంటుంది. ఆ రోజు చేయబోయే పనికి కావలసిన శక్తి లభిస్తుంది. తన విశ్రాంతికి, నిశ్చింతకి మూల కారణం అన్నపూర్ణ అని అతనికి ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పటం లేదు. రాధని తను సరిగ్గా ఎలా ఊహించుకున్నాడో ఆ రూపంలో అన్నపూర్ణ కనిపిస్తోంది. రాధే బ్రతికి ఉంటే, రాధే ఇలా తనకి శక్తిని ప్రసాదిస్తే, ఓహ్, ఈ జీవితం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేది. ఇప్పుడెంత సంతోషంగా ఉన్నా రాధ స్మృతి ఓ మూల కలుక్కుమంటూనే ఉంటుంది. అన్ని రోజులు ఒకే రీతిగా, ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా సవ్యంగా, సాఫీగా గడిచిపోతే అది జీవితం కానే కాదేమో. ఏనాడు ఒంట్లో నలత అంటే ఏమిటో ఎరుగని అన్నపూర్ణ 4-5 రోజుల నుంచి బద్ధకంగా ఎలాగో ఉండటం, ముఖం వాడిపోయి ఉండటం, అన్నం సరిగ్గా తినకపోవటం, కాఫీ తాగకుండా వదిలేయటం రాజేశ్వరమ్మ గమనిస్తూనే ఉంది. ఏమిటే పూర్ణ, అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? కాక తగిలిందా ఏమిటి? బియ్యం ఏరుతూ కూర్చున్న అన్నపూర్ణ ఏం లేదన్నట్టుగా తల ఊపింది. వాడిపోయి ఎలాగో ఉన్న కోడలి వైపు ఆవిడ అనుమానంగా చూసింది. ఆ సాయంత్రం అన్నపూర్ణని వెంటబెట్టుకుని వీధి చివరన ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించింది. ఆవిడ అనుమానమే నిజమైంది. అన్నపూర్ణకి నెల తప్పింది. మీకు మనముడు పుడుతున్నాడులేండి, రాజేశ్వరమ్మని బాగా ఎరిగి ఉన్న ఆ లేడీ డాక్టర్ నవ్వుతూ అంది. కానీ ఆవిడ ఆశించినట్టుగా రాజేశ్వరమ్మ నవ్వలేదు. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు. నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న లేడీ డాక్టర్ మాట కోటి తీయటి తలపుల్ని రేకెత్తిస్తూ, అమృత వానల్ని కురిపిస్తూ అన్నపూర్ణ చెవిలో మాటిమాటికి గుసగుసలాడుతున్నట్లుగా ఉంది. తల్లి, ఆ మాటే ఎలాగో ఉంది. ఈ సృష్టిలోకంతటికీ ఎంత మధురమైనది మాతృత్వం. అందులో తనలాంటి నిర్భాగ్యురాలికి, అన్నపూర్ణకి హఠాత్తుగా అనుమానం వేసింది. తనకు పుట్టబోయే ఆ బిడ్డకి మాటలొస్తాయా? ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. మళ్ళీ మరుక్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఆ బిడ్డ అచ్చు
ముమ్మూర్తుల అనంత్ సంతానంలాగే ఉండాలి. తన పోలికలు వద్దే వద్దు. ఇవ్వవద్దని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. అనంత్ ఏమంటాడు? అన్నపూర్ణ బుగ్గలు ఇరిపెక్కాయి. పిన్ని, అన్నం పెట్టవా? ఎప్పుడొచ్చాడో బాబు కొంగు పట్టుకొని లాగుతూ మారాంగా అడిగాడు. తిరిగి చూసిందామె. క్షణంసేపు బాబు మరో పోలికలతో అమ్మా అన్నం పెట్టవా అని అడుగుతున్నట్టుగానే ఉంది. చప్పున వంగి వాణ్ణెత్తుకుని అక్కున చేర్చుకుని గాఢంగా ఆ బుగ్గ ఈ బుగ్గ ముద్దు పెట్టుకుంది. కిలకిలా నవ్వాడు వాడు. ఆ నవ్వు అలలుగా మారి ఆమె హృదయంలో గూడు కట్టుకున్న కలలన్నింటినీ పూల తెప్పగా తేలిపోయేలా చేసింది. స్వప్న జగత్తులో తేలిపోతున్న ఆమె అత్తగారు వచ్చినప్పటి నుంచి ముందు గదిలో మాటామంతి లేకుండా మ్రాన్పడి కూర్చోవటం గమనించనే లేదు. ఆ రాత్రి పడుకోబోయే ముందు తల్లి నోటి నుంచి అన్నపూర్ణ తల్లి కాబోతుందని విన్న అనంత్ నిర్విణ్ణుడయ్యాడు. అతని ముఖంలో గబగబా రంగులు మారాయి. నిలువెల్లా పాలిపోయినట్టు అయ్యాడతను. కొడుకు చెవిన ఈ వార్త వేయటంతో తన బాధ్యత తీరిపోయినట్టుగా రాజేశ్వరమ్మ వెళ్ళిపోయింది. అనంత్ నిద్ర ఎగిరిపోయింది. మంచం మీద పడుకున్నాడన్న మాటే గాని కంటికి కునికే రాలేదు. అన్నపూర్ణ తల్లి కాబోతోంది. అందులో విచిత్రం ఏమీ లేదు. కానీ అందులో తన పొరపాటు చాలా ఉంది. తను అలా బలహీనతకు దాసుడు కాకపోయినట్టయితే ఈ సమస్య తలెత్తేది కాదు. ఇప్పుడంటే పిల్లా జల్లా లేరు కాబట్టి ఆమె లక్ష్మిని బాబుని బాగా చూస్తోంది. రేపు తనది అంటూ సంతానం కలిగితే చూడకపోవచ్చు. అదొక్కటేనా సమస్య? ఇంకెన్ని? సంసార భారం పెరుగుతోంది. మరో మనిషి యొక్క భవిష్యత్తు చూడాల్సిన బరువు తన మీద పడుతోంది. సాధ్యమైనంత ఎక్కువ సంపాదించాలి. వీలైనంత పొదుపు చేసి డబ్బు కూడబెట్టి రాధ పేరు మీద ఏదైనా ఒక మంచి కార్యం చెయ్యాలి. అది అతని జీవితాశయం. దానికి ఇది ఆటంకం కావచ్చు. సంతానం కలగ్గానే స్త్రీకి ఎక్కడలేని స్వార్థం పుట్టుకొస్తుంది. 10 మందిలో తన బిడ్డ ఉన్నతంగా ఉండాలని ఏ ఆడది కోరుకోదు? అన్నపూర్ణలో ఇప్పటి ఈ సహనం, ఈ ఔదార్యం మెల్లగా అంతరించొచ్చు. అయినా తను ఆమెను పిల్లల కోసం పెళ్లాడలేదే. తనకి ఉన్నవాళ్ళు చాలు, కొత్త వాళ్ళు అవసరం లేదు. అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. తర్వాత అతనికి నిశ్చింతగా నిద్రపట్టేసింది. అన్నపూర్ణ ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత పిల్లల గదిలో బెడ్లైట్ ముందు కూర్చొని కాస్తగా 4-5 రోజుల్లో పినతండ్రికి ఉత్తరం వ్రాయటం ముగించింది. కాగితం పెన్సిల్ తీసుకుని వ్రాస్తుండగా అనంత్ మంచం మీద కదిలిన చప్పుడు గాని, అత్తగారు దగ్గిన శబ్దం గాని వినిపించిందంటే చేతిలో పెన్సిల్ కాగితం చటుక్కున దిండి కింద దాచేది. మళ్ళీ ఎలాంటి శబ్దమూ రాకుండా వాళ్ళు నిద్రపోయారు అన్న ధైర్యం చిక్కిన తర్వాత తిరిగి మొదలుపెట్టేది ఆ ఉత్తరం రాయటం. అక్కడక్కడ చిన్న చిన్న తప్పులతో, ఎన్నెన్నో కొట్టివేతలతో, ఒకసారి పెద్ద పెద్ద అక్షరాలతో, మరో చోట చిన్న చిన్న అక్షరాలతో గజిబిజిగా ఉన్న ఆ ఉత్తరంలో సారాంశం ఇది. బాబాయ్, నీకు నా నమస్కారాలు. నేను ఇక్కడ కులాసాగా ఉన్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడున్నంత సంతోషంగా ఎప్పుడూ లేను. నేనెందుకు ఇంత ఆనందంగా ఉన్నానో సిగ్గు విడిచి వ్రాయకపోతే నీకు తెలీదుగా. నీకు వీళ్ళెవ్వరూ ఉత్తరం రాయలేదనుకుంటా. వ్రాసి ఉండరని తెలుసులే. ఎందుకంటే నా ఈ అభాగ్య జీవితానికి ఎంతో అపురూపమైన వరం లాంటి ఈ విషయం వాళ్ళకి గుర్తు పెట్టుకోవడానికి కూడా అంత ప్రత్యేకత కనిపించలేదని, చాలా మామూలు విషయమని నాకు తెలుసు బాబాయ్. నేను తల్లిని కాబోతున్నాను. నేనెంతో ఆనందంగా ఉన్నాననుకుంటున్న ఈ సమయంలో నా మనసులో ఊహలు నీ ముందు పెట్టకుండా నిగ్రహించుకోవటం నా వల్ల కావటం లేదు. నేను కూడా అందరు ఆడపిల్లల్లా ఒక ఇంటికి ఇల్లాలవుతానని కానీ, గృహిణిగా బాధ్యతలు స్వీకరిస్తానని కానీ, అన్నిటికంటే ముఖ్యంగా
ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ కోరుకునే మాతృత్వం నాకు సిద్ధిస్తుందని కానీ కల్లో కూడా అనుకోలేదు. ఇన్నాళ్లకి నాది అని చెప్పుకోదగిన ప్రాణి ఒకటి నాకు లభిస్తోంది. కానీ బాబాయ్, నాకు పుట్టబోయే శిశువుకి మాటలు వస్తాయా? మీ అందరిలాగే తను కూడా మాట్లాడగలుగుతుందా? లేక లేక నేను ఆ ఊహే భరించలేకుండా ఉన్నాను. చిన్నపిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకొని చిట్టి పొట్టి కథలు చెప్పే తల్లుల్ని నేను ఎంతమందినో చూశాను. నాకు అలాంటి అదృష్టం ఉండదు కదా అనిపిస్తుంది. కానీ ఆ బాధ క్షణికం మాత్రమే. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ నన్ను ఈ ప్రపంచంలో అందరికంటే మిన్నగా చూడదు. చూసి తీరుతుంది. నేను చెప్పకపోయినా నా గుండెల్లో ఎల్లవేళలా పొంగి పొరలే ఈ భావాలన్నిటినీ నేర్పుగా గ్రహించగలిగే చాకచక్యం ఆ బిడ్డకి ఉండి తీరుతుంది. పెరిగి పెద్దయిన తర్వాత మా అమ్మ మోగది అని నన్ను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడితే అలా కానివ్వను. నేను జాగ్రత్తగా పెంచుకుంటాను. నన్ను గురించి సగర్వంగా చెప్పుకోగలిగేలా అతి జాగ్రత్తగా మసులుకుంటాను. బాబాయ్, ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే అది నీ ఆశీర్వాద ఫలితమే అని నా నమ్మకం. భగవంతుడు దయామయుడు. ఈ ప్రపంచంలో ఏ మనిషికి సర్వసుఖాలు ఇవ్వనట్టే ప్రతి మనిషికి ఏదో కొంత ఆనందం ప్రసాదిస్తాడు. నీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు రాబోయే ఉత్తరం ముందు వాళ్ళ చేతికి అందుతున్న విషయం మర్చిపోకు. భగవంతుడు దయామయుడు. ఈ ప్రపంచంలో ఏ మనిషికి సర్వసుఖాలు ఇవ్వనట్టే ప్రతి మనిషికి ఏదో కొంత ఆనందం ప్రసాదిస్తాడు. నీ జవాబు కోసం ఎదురుచూస్తుంటాను. నువ్వు వ్రాయబోయే ఉత్తరం ముందు వాళ్ల చేతికే అందుతుందన్న విషయం మర్చిపోకు. ఇట్లు అన్నపూర్ణ. అన్నపూర్ణ యువతల గదిలో కూర్చుని మహోత్సాహంగా తన అదృష్టానికి మురిసిపోతూ పినతండ్రికి తనకు కలిగిన ఆనందాన్ని 1000 రకాలుగా వర్ణిస్తూ ఉత్తరం రాస్తుంటే అవతల గదిలో దిండులో తలదూర్చి పడుకున్న అనంత్కి కంటి మీదికి కునుకు రావటం లేదు. అన్నపూర్ణతో ఈ శిశువు తనకి అవసరం లేదని చెప్పాలి. ఎలా, ఏ విధంగా తెలియజేయాలి? తను చెప్పడమా లేక తల్లి చేత చెప్పించడమా? ఏదైతే బాగుంటుంది? ఎవరు చెబితే అన్నపూర్ణ సరిగ్గా అర్థం చేసుకుంటుంది అని ఆలోచించసాగాడు. రాజేశ్వరమ్మ గారికి కూడా బాధగానే ఉంది. మళ్ళీ పురుడు పుణ్యం అంటే బోలెడంత చాకిరి. తనకి చేసే ఓపిక లేదు. పిల్లలకే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊడిపడతారు. కానీ ఇది కొడుక్కి కానీ కోడలికి కానీ చెప్పటం ఎలా? అన్నపూర్ణ కంటే అనంతకి చెప్పడం నయం. వాడే ఏదో రకంగా నచ్చజెపుతాడు. అన్నపూర్ణకి నెల తప్పిందని ఇరుగు పొరుగు ఎవ్వరికీ అసలు తెలియకముందే ఈ పని జరిగిపోవాలి. లేకపోతే ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే బామ్మగారి లాంటి వాళ్ళు వికృతమైన కథలు కల్పించి దాని మనసు విరిచినా విరిచేయగలరు. తను చెప్పాలనుకున్న మాటే కొడుకు నోటి నుంచి రావటంతో రాజేశ్వరమ్మకి తల మీద నుంచి పెద్ద భారం దించినట్లయింది. అన్నపూర్ణ దొడ్లో ఎక్కడో పనిలో ఉన్నదని నమ్మకంగా తెలుసుకున్న అనంత్ తల్లి దగ్గరకొచ్చాడు. రాజేశ్వరమ్మ పిల్లల గదిలో కూర్చుని లక్ష్మి చిరిగిపోయిన గౌనుకి 2 కొసలు కలిపి కుడుతోంది. అమ్మా, లోపలికి వస్తూ పిలిచాడు అనంత్. ఏమిట్రా? తలెత్తి కొడుకు ముఖం వైపు చూడగానే ఆవిడ అతనేదో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చినట్లు గ్రహించింది. అన్నపూర్ణ విషయమేనమ్మా. తల్లి చేతిలో గౌను వంక చూస్తూ ఎలా చెప్పాలో తెలియనట్టుగా ఆగిపోయాడు. ఏం చేద్దామంటావు? కొడుకు మనసు గ్రహించిన దానిలా అడిగింది. దొడ్లో తీగలు సాగుతున్న పాదును పక్కనున్న చెట్టుకి పైకి పాకేలా కట్టడానికి తాడు కోసం మళ్ళీ ఇంట్లోకొచ్చింది అన్నపూర్ణ. వంటగది ముందున్న గదిలో అల్మారాలో పైన ఎప్పుడో పెట్టిన తాడుని మునివేళ్ల మీద నిలబడి తీయబోతున్న అన్నపూర్ణ అనంత్ గొంతు విని ఆగిపోయింది. అతనంటున్నాడు, నేను
లేడీ డాక్టర్తో మాట్లాడానమ్మా. సాయంత్రం అన్నపూర్ణని తీసుకురమ్మంది. ఎక్కువ నెలలు లేవు కాబట్టి ఒక్క ఇంజెక్షన్ చాలు అంది. సరే, తీసుకువెళ్ళు మరి. కానీ దానికి ఈ విషయం తెలియకుండా ఉండటం మంచిదేమో. నేను డాక్టర్కి చెప్తాను. అన్నపూర్ణ గుండె ఆగిపోయింది. ఏమిటి వాళ్ళు మాట్లాడుకునేది? ఇంజెక్షన్ ఎవరికి? ఎందుకు? తనకేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంటే అంటే వాళ్ళకి? అన్నపూర్ణకి ఆలోచించే శక్తి పోయింది. కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది. ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తడబడుతున్న కాళ్లతో ఎలా దొడ్లోకి వచ్చేసిందో తనకే తెలియదు. బావి గట్టు మీద చెయ్యి వేసి నిలబడింది. అర్థం కాని భయంతో, ఆందోళనతో అన్నపూర్ణ చిగురుటాకులా కంపించిపోతోంది. ఏమిటి వాళ్ళ ఆలోచన? తన గర్భంలో ప్రాణం పోసుకుంటూ తనకెంతో ప్రియమైన శిశువుని హంతం చేయాలని చూస్తున్నారా? ఎందుకు? వాళ్ళకేం బాధ వచ్చింది? అన్నపూర్ణ నుదుటి నిండా చెమటలు పట్టాయి. చాలాసేపు నిర్జీవంగా అక్కడ నిలబడిపోయింది. సాయంత్రం అప్పుడే బయట నుండి వచ్చిన అనంత్ సరాసరి అన్నపూర్ణ ఉన్న గదిలోకి వస్తూ, పూర్ణాలే, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు. పరుపు చుట్ట మీద వాలిపోయినట్టు కూర్చుని ఉన్న అన్నపూర్ణ మెల్లగా లేచి సరిగ్గా కూర్చుంది. తలెత్తి భయంగా అతని వైపు చూసింది. అతని ముఖం మామూలుగానే ఉంది. అతను సూటిగా అన్నపూర్ణ కళ్ళల్లోకి చూడలేదు. వెళ్ళి రావే, మధ్యాహ్నం అంతా తలనొప్పిగా ఉందని పడుకునే ఉన్నావు. భోజనం కూడా చేయలేదు. ఆ సంగతి కూడా ఆవిడతో చెప్పరా అంది రాజేశ్వరమ్మ. త్వరగా బయలుదేరాలి, మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతుంది అనేసి వెళ్ళిపోయాడు అనంత్. అన్నపూర్ణ తప్పనిసరిగా లేచి చీర మార్చుకొని వచ్చింది. ఒక్క క్షణం అనంత్ ముఖాముఖి ఈ విషయం ఎత్తి తనకంతా తెలుసునని చెప్పి తను చస్తే ఆ డాక్టర్ దగ్గరికి రానని ముండికెత్తాలని వాదన పెట్టుకోవాలని అన్నంత ఆవేశం వచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. ఇలా అడుగడుక్కి మాటలు రాని అసక్తత, కోటి ముఖాలతో తనని వేధించడం ఎంత విషాదం. కొడుకు కోడలు కలిసి వెళ్తుంటే వెనక నుంచి గుమ్మంలో నిలబడి నిట్టూర్పు విడిచింది రాజేశ్వరమ్మ. కాలం ఎంత మారింది. ప్రతి పని ఎంతో సులభం అయిపోయిన రోజులివి. ఇది వరకైతే ఎంత బాధో, ఎంత గొడవో. ఆ గొడవకి తట్టుకోవాలంటే ఎంత భయం. ఇక్కడితో ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆరాధన 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.